విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు వెలుగులోకొచ్చాయి. మద్ది శ్రీనివాస్ కరక పాలమాంబ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. మద్ది శ్రీనివాస్ మరో యువతితో ఉండగా శ్రీనివాస్ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇక పెద్దవాల్తేరులో యువతితో ఉండగా ఇంటికి తాళం వేసింది మద్ది శ్రీనివాస్ భార్య. అందుకే ఇలాంటి చైర్మన్ పదవిలే ఉంచుకున్నాడు కదా, చైర్మన్ పదవి చూపడిగాడు కదా అందుకే మరి ఏది జరగాలి జరిగిపోతే అయిపోయింది. కోర్టులో చూసుకుందాం. మద్ది శ్రీనివాస్ వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరంగా పెట్టాడని, తనకు న్యాయం చేయాలని గతంలో మద్ది శ్రీనివాస్ భార్య ఆందోళన కూడా చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా మద్ది శ్రీనివాస్ అడ్డుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను మద్ది శ్రీనివాస్ తీవ్రంగా కొట్టి ఇబ్బంది పెట్టాడని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో నుంచి పంపించడంతో పుట్టింటిలో ఉంటున్నట్టుగా తెలిపిందావే. తన బిడ్డను పోషించడానికి చాలా ఇబ్బందిగా ఉందని, అయినా వదలకుండా మద్ది శ్రీనివాస్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పింది. భార్యను వదిలేసిన వ్యక్తికి ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. తనకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటి ముందు ఆందోళన చేస్తానని హెచ్చరించింది. అధికారం అండతో మద్ది శ్రీనివాస్ పోలీసులను మేనేజ్ చేస్తున్నాడని చెబుతున్న బాధితురాలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో అక్రమ సంబంధాలు ఉన్నవారికి, భార్యలను వదిలేసిన వారికే ఉన్నతమైన పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణ మద్ది శ్రీనివాస్ అనే వ్యక్తికి కరకచెట్టు పోలమాంబ దేవాలయానికి సంబంధించిన చైర్మన్ పదవి ఇవ్వడమే నిదర్శనమని చెప్పి అనేక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మద్ది శ్రీనివాస్ భార్యని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అలాగే ఎన్ని సంవత్సరాల నుండి ఆమెను వేధిస్తున్నారు, ఆయనకి కరకచెట్టు పోలమాంబ చైర్మన్ పదవి ఇవ్వడం మీద ఆమె అభిప్రాయం ఏంటి అనే విషయాలు అడిగి ఆమె మాటల్లోనే తెలుసుకున్నాం. నా భర్త అయితే నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నన్ను కొట్టేస్తూ తలుపులు తాళాలు వేసేసి ఇంట్లో కూడా రానివ్వకుండా, ఒంటి మీద బట్టలు కూడా తీసుకొని ఇవ్వకుండా బయట పెట్టేసేవాళ్ళు. బయట పెట్టేసి నువ్వు దిక్కుని దగ్గర చెప్పుకో, నేనైతే ఇంట్లోకి రానివ్వను, నాకు నచ్చిన చోట తిరుగుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను, నీకు ఎక్కడ దిక్కుందో అక్కడ చెప్పుకో, కావాలంటే నాకు రాజకీయ బలం ఉపయోగించైనా నన్ను నేను రక్షించుకుంటానని బెదిరించేసి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా పంపించేశారు. ఆ తర్వాత నుంచి నేను మా పుట్టింట్లో ఉంటూ నేను మిషన్ కుట్టుకుంటూ లేదంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోషకాహారం కోసం ఆ డబ్బులతో నేను బతుకుతున్నాను. ఇప్పుడు కూడా అలా కూడా నా పోషకాహారం కోసం నేను బతుకుతున్నా. అక్కడికి కొంతమంది మనుషుల్ని పంపించి నువ్వు తగ్గకపోతే శ్రీను మీద చైర్మన్ పదవి తీయాలనే ఆలోచన నువ్వు మార్చుకోకపోతే మీకు ఎలా చేయాలో అలా చేస్తామని వార్నింగ్ కూడా ఇండైరెక్ట్గా ఇచ్చి వెళ్తున్నారు, మాటికి వస్తూ. అలా కాకుండా ఇప్పుడు చైర్మన్ గారు రెడ్ హ్యాండెడ్గా ఏమైనా సాక్ష్యాధారాలు దొరికితే నేను చైర్మన్ పదవి తీయించేస్తాను, తప్పు చేసిన వాడు ఎప్పుడు చైర్మన్ పదవిలో ఉండడానికి వీలు లేదు అన్నారు. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా తనని కొంచెం రిస్క్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ చేతుల్లో తన్నులు తిని కూడా నేను రిస్క్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాను. ఇప్పుడైనా చైర్మన్ పదవి నుంచి తీసి
నాకు నా కూతురికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. తినడానికి తిండి కూడా లేకుండా మేము పస్తులుంటూ, నేను ఒక పూట తిని 2 పూటలు తనకి పెట్టి నేను పస్తులుంటూ నా కూతురిని బతికించుకుంటున్నాను. ఆ మాత్రం కూడా మనసుకి అంటే మనసులో మానవత్వం, కూతురని కాకుండా మానవత్వం కూడా ఏమీ లేకుండా వదిలేసి వేరే అమ్మాయిని ఇళ్ళు అపార్ట్మెంట్లో పెట్టి ఏసీల్లో పెట్టి వేరే అమ్మాయితో ఉంటూ చేసుకున్న పిల్లని రోడ్డును పడేసి ఇంత నీచంగా తిరుగుతున్నాడు. ఈ అమ్మాయితోనే కాకుండా చాలామంది అఫైర్స్ ఉన్నాయి. అంటే మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో నాకు న్యాయం జరగాలని చెప్పి నిరసన కానీ ధర్నా కానీ చెప్పారు. అప్పుడు కూడా మీకు న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే న్యాయం జరగలేదు. అంటే రానున్న రోజుల్లో మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా? ఇంతకు ముందు కూడా చాలాసార్లు దిశ స్టేషన్లో కానీ, భీమిలీ స్టేషన్లో కానీ, ఎంఈపీ స్టేషన్లో కానీ చాలాసార్లు కంప్లైంట్ మేము చేశాము. పోలీసులకి మా పరిస్థితి ఇదని మేము చాలాసార్లు చెప్పినా పోతన్న గారు ఉన్నారనే బలంతో అతను పోతన్న గారిని తీసుకొచ్చి మాట్లాడించేసి అక్కడతో దాన్ని సెటిల్మెంట్ చేసేసి నేను ఏలుకుంటాను తీసుకుంటాను అని చెప్పేసి పంపించేసి తర్వాత ఏమీ పట్టించుకోలేదు. ఇంతవరకు మాకైతే న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే వెలగపూడి గారు మాకు న్యాయం చేస్తారని ఒకే ఒక నమ్మకంతో మేము మీడియా ముందు మాట్లాడుతున్నాం. ఎలాంటి ఇబ్బందులు గురి చేసేవారు మిమ్మల్ని? ఇంట్లో పెట్టి కొట్టడం, లేదంటే తలుపులు తాళాలు వేసేసి బయట వదిలేయడం పాపని, నన్ను, లేదంటే వాళ్ళ అమ్మని బయటకు ఎక్కడికో పంపించేసి తాళం వేసేసి 2-3 రోజులు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడం. లేదు తాళం ఏదైనా తీసి నేను లోపలికి వెళ్తే లోపల నన్ను పెట్టి తాళం వేసి బయటకు వెళ్ళిపోవడం, అలాంటి గృహహింసలు చేసేవారు. తర్వాత ఎలా పడితే అలా రక్తాలు వచ్చేటట్టు కొట్టడం, ఇలాంటివన్నీ చాలా చేశారు. సరే పాప ఉంది, నా భవిష్యత్తు ఉంది కాబట్టి నేను ఇన్ని రోజులు వచ్చుకొని ఉన్నాను. మరి మీరు మీ భర్త చూడలేదు, మీకు ఆదాయం లేదంటున్నారు. నేను చిన్న వర్క్ చేసుకుంటూ, హాస్పిటల్లో చిన్న వర్క్ చేసుకుంటూ, లేదంటే బట్టలు కుట్టుకుంటూ, నేను ఉన్న డబ్బులతో తిని, లేదంటే పస్తులుండి నా కూతురిని చదివించుకుంటూ నేను బతుకుతున్నాను. అంటే ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష చేస్తే బాగుంటుందని మీరు అడుగుతున్నారు? ఇలా భార్యను కానీ పిల్లలను కానీ వదిలేసి వేరే మహిళతో అక్కడ సంబంధం పెట్టుకున్న వాళ్ళ పట్ల ఇలాంటి వారికి కఠినమైన శిక్ష వెయ్యాలి. ఒకరికి ఇతన్ని వదిలేస్తే మిగిలిన వాళ్ళు కూడా ఇతన్ని చూసి తయారవుతారని నా ఉద్దేశం. ఇతన్ని శిక్ష వేస్తే మిగిలిన ఇంకా ఎక్కడ ఇలాంటి అక్రమ సంబంధాలు జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. తమకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తామని, లేదంటే శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ఉన్న కరకచెట్టు పోలమాంబ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేపడతామని చెప్పి వసుంధర హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం. మాకు పట్టి ఇమ్మన్నాడు, పట్టమ్మన్నాడు, వెనకప్పుడు ఏం చెప్పాడు, నువ్వు పట్టి సీఎం ప్రూఫ్స్ అన్నాడు, ప్రూఫ్స్ పట్టి ఇమ్మన్నాడు. మా క్లాస్ ఈరోజు ఏం క్లాసు మాట్లాడు, నేను నెమ్మదిగానే మాట్లాడుతున్నాను. పోలీస్ అన్నావు కదా, ఏ పోలీస్ అడుగు చెప్పు. నువ్వు కొట్టు కొట్టు అందుకే ఇలాంటి చైర్మన్ పదవిలే ఉంచుకున్నాడు కదా, చైర్మన్ పదవి చూపడిగాడు కదా. అందుకే మరి ఏం జరగాలి, జరిగిపోతే అయిపోయింది. కోర్టులో చూసుకుందాం. మద్ది శ్రీనివాస్ వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరంగా పెట్టాడని, తనకు న్యాయం చేయాలని గతంలో మద్ది శ్రీనివాస్ భార్య ఆందోళన కూడా చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా మద్ది శ్రీనివాస్ అడ్డుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.